హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్ టైంలో పాపులర్ అయిన స్మగ్లర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే మనం కొంచెం సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాం. మనకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని గోల్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ రష్. ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక పెద్ద సెన్సేషన్. కన్నడ యాక్ట్రెస్ రణ్యారావు గురించి వినే ఉంటారు. డైరెక్ట్ సినిమా నుంచి గోల్డ్ స్మగ్లింగ్ లోకి ఎలా వెళ్ళింది, అసలు ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సినిమాలో చూసే ట్విస్టుల కంటే రియల్ లైఫ్ ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి ఈ కేసులో. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. హూ ఈజ్ రణ్యారావు? రణ్యారావు బేసికల్లీ కన్నడ ఇండస్ట్రీలో మాణిక్య లాంటి హిట్స్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ సడన్ గా న్యూస్ హెడ్ లైన్స్ లో తన పేరు వేరే తో వచ్చింది. సెలబ్రిటీస్ అంటే మనం లగ్జరియస్ లైఫ్ అనుకుంటాం, కానీ ఆ లగ్జరీ వెనుకున్న డార్క్ సైడ్ ఈ కేసులో బయటకు వచ్చింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేదా ఈజీ మనీ కోసం చేశారా? ఇది చాలా మందికి ఉన్న డౌట్. అసలు మెయిన్ మ్యాటర్కి వస్తే, రణ్యారావు దుబాయ్ నుండి రిటర్న్ వస్తున్నప్పుడు కస్టమ్ అఫీషియల్స్ కి అయితే దొరికిపోయింది. తన దగ్గర డిక్లేర్ చేయని గోల్డ్ ఐటమ్స్ అండ్ హెవీ జ్యువెలరీ ఉన్నాయి. లిమిట్ కంటే ఎక్కువ గోల్డ్ తెచ్చినా ఫార్మాలిటీస్ ఫాలో అవ్వకపోతే అది స్మగ్లింగ్ కింద ట్రీట్ చేస్తారు. కస్టమ్ ఆఫీసర్స్ తనని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆమె ఆన్సర్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే జస్ట్ గోల్డే కాదు, సమ్ లగ్జరీ వాచెస్ అండ్ హై అండ్ గూడ్స్ తను డిక్లేర్ చేయకుండా తీసుకొచ్చారని బయట టాక్. ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక చాలా కొత్త విషయాలు అయితే బయటకు వచ్చాయి. పోలీస్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్ తన అవర్స్ పాటు క్వశ్చన్ చేశారు. ఆమె ఏమి చెప్పిందంటే, నాకు రూల్స్ తెలియదు, ఇవన్నీ పర్సనల్ ఐటమ్స్ అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేసింది. కానీ లా ఈజ్ లా. ఎవిడెన్స్ ప్రకారం తను ఇంటెన్షనల్లీ ట్యాక్స్ అవాయిడ్ చేయాలని అనుకుంది అని ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేశారు. దీని వల్ల ఆమె ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి అండ్ అలాగే కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఫైనల్ గా ఏం జరిగింది? హెవీ ఫైన్ పే చేసి కోర్ట్ కేసెస్ తో సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. రణ్యారావు కేసు క్లియర్ గా ఒకటి చెప్తుంది, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా లా ముందు అందరూ ఒక్కటే. ప్యాషన్ అండ్ ఫేమ్ కోసం షార్ట్ కట్స్ తీసుకుంటే కెరీర్ ఎలా స్పాయిల్ అవుతుందో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. మీకేమనిపిస్తుంది? ఈ షీ ఏ విక్టిమ్ ఆర్ డిడ్ షీ డూ ఇట్ నోయింగ్లీ? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సాహిల్ చకారియా. ఈ స్మగ్లింగ్ స్టోరీలో యాక్టర్స్ ఒక్కలే లేరు. దీని వెనక ఒక జ్యువెలర్ ఉన్నాడు. ఆయనే సాహిల్ సకారియా జైన్. అసలు ఎవరి సాహిల్? యాక్ట్రెస్ కి గోల్డ్ కి లింక్ ఏంటి? ఈ మిస్టరీ బ్రేక్ చేద్దాం. సాహిల్ సకారియా జైన్ బేసికల్లీ ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కర్ణాటక అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో వీళ్ళకి జ్యువెలరీ బిజినెస్ లో మంచి పేరైతే ఉంది. కానీ లీగల్ బిజినెస్ వెనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి డౌట్ వచ్చింది. హీ వాజంట్ జస్ట్ షాప్ ఓనర్, హీ వాజ్ అ మిడిల్ మ్యాన్ ఫర్ లగ్జరీ స్మగ్లింగ్. అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే, సాహిల్ సకారియా సెలబ్రిటీస్ ని యూజ్ చేసుకునేవాడు. దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చేటప్పుడు నార్మల్ క్యారియర్స్ కంటే సెలబ్రిటీస్ ని చూస్తే కస్టమ్ ఆఫీసర్ అంతగా చెక్ చేయరని వీళ్ళ ప్లాన్. సాహిల్ డైరెక్ట్ గా గోల్డ్ క్యారీ చేయకుండా యాక్ట్రెసెస్ కి లగ్జరీ జ్యువెలరీ లాగా పంపించి ఇండియా వచ్చాక అవి కలెక్ట్ చేసుకునేవాడు. ఈ ప్రాసెస్ లో రణ్యారావు లాంటి వాళ్ళకి కమిషన్స్ అండ్ హ్యూజ్ గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి ఇతను అలా పట్టుబడ్డాడు. రణ్యారావు ఎయిర్పోర్ట్ లో దొరికిపోయినప్పుడు తన ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ చెక్ చేస్తే ఈ సాహిల్ పేరు బయటపడి వాట్సాప్ చాట్ లో గోల్డ్ వెయిట్స్, రేట్స్ అండ్ డెలివరీ లొకేషన్ గురించి క్లియర్ గా డిస్కషన్ చేసినట్టు ఉంది. ఇంటెలిజెన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సాహిల్ ప్రెమిసెస్ లో రైడ్స్ చేశారు. అక్కడ చాలా రికార్డ్ లేని గోల్డ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికాయి. హీ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ వేర్ దట్ గోల్డ్ కేమ్ ఫ్రమ్. పోలీసులు సాహిల్ ని అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్ చేసినప్పుడు ఇంకా చాలా మంది బడాబాబుల పేర్లు అయితే బయటకు వచ్చాయి. కరెంట్ స్టేటస్ ఆఫ్ ది కేసు ఏంటంటే, కేసెస్ ఇంకా నడుస్తున్నాయి. సాహిల్ బెయిల్ కోసం ట్రై చేసిన డిఆర్ఐ వాళ్ళు స్ట్రాంగ్ ప్రూఫ్స్ ప్రెజెంట్ చేశారు. ఇది జస్ట్ ఒక యాక్టర్ స్టోరీ కాదు, ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ సిండికేట్. ఎండ్ ఆఫ్ ది డే ఎంత రిచ్ అయినా ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తే తప్పకుండా దొరుకుతారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అగర్తలా టు ఢిల్లీ కనెక్షన్. రణ్యారావు అండ్ సాహిల్ సకారియా గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ వీళ్ళు జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. అసలు మెయిన్ నెట్వర్క్ ఎక్కడుందంటే అగర్తలా నుండి ఢిల్లీ వరకు ఉంది. ఇప్పుడు ఒక అన్నేమ్డ్ కీ మెంబర్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ సిండికేట్ మొత్తాన్ని షాడో లాగా ఉండి ఆపరేట్ చేసేవాడు. ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్మగ్లింగ్ మార్కెట్. మీకు డౌట్ రావచ్చు, అగర్తలా ఎందుకు? అగర్తలా బంగ్లాదేశ్ బోర్డర్ కి చాలా దగ్గర. ఇక్కడ నుండి ఇల్లీగల్ గోల్డ్ ఎంట్రీ అవ్వడం చాలా ఈజీ. వన్స్ గోల్డ్ బోర్డర్ క్రాస్ అయ్యి అగర్తలాకి వస్తే అక్కడ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ లేదా ట్రైన్స్ ద్వారా ఢిల్లీకి పంపిస్తారు. డొమెస్టిక్ ట్రావెల్ లో చెక్స్ తక్కువ ఉంటాయని చెప్పి ఈ రూట్ ని అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఈ అన్నేమ్డ్ బాస్ మొత్తం లాజిస్టిక్స్ ని కంట్రోల్ చేసేవాడు. ఈ సిండికేట్ లో మ్యూల్స్ అంటే క్యారియర్స్ ని బాగా యూజ్ చేసేవాడు. ఆర్డినరీ లుకింగ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి హెవీ పేమెంట్స్ ఆఫర్ చేసేవాళ్ళు. గోల్డ్ ని బిస్కెట్ ఫామ్ లోకి మార్చి బ్యాగ్ హ్యాండిల్స్ లో, ఎలక్ట్రిక్ ఐటమ్స్ లో లేదా బాడీ క్యావిటీస్ లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసేవారు. దీనికి ఢిల్లీకి ఉన్న లింక్ ఏంటి? ఢిల్లీలో ఉన్న పహార్గంజ్ లేదా కరోల్బాగ్ జ్యువెలరీ మార్కెట్ లో ఈ గోల్డ్ చాలా ఈజీగా వెళ్ళిపోయేది. ఆ అన్నోన్ నెంబర్ కి ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండేవి. కానీ డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి ఈ లింక్ పైన డౌట్ వచ్చింది. సీక్రెట్ ఆపరేషన్స్ ద్వారా ఒక పర్సన్ ని మానిటర్ చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్స్ లో రైడ్స్ చేశారు. ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వర్త్ గోల్డ్ దొరికింది. ఈ అన్నేమ్డ్ కీ మెంబర్ చాలా షార్ప్. పోలీసులు దొరకకుండా ఎప్పటికప్పుడు ఫోన్స్ అండ్ లొకేషన్స్ మార్చేసేవాడు. కానీ సాహిల్ సకారియా అండ్ ఇతరులు పట్టుబడ్డాక ఈ సిండికేట్ లో ఉన్న లీక్స్ అన్ని బయటకు వచ్చాయి. ఫైనల్ గా చెప్పాలంటే, ఈ అగర్తలా ఢిల్లీ సిండికేట్ వల్ల ఇండియన్ ఎకానమీకి చాలా లాస్. ఈ అన్నోన్ మెంబర్ కోసం ఇంకా సర్చ్ నడుస్తూనే ఉంది.
ఉంది, లేదా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆయన్ని సీక్రెట్ గా అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేస్తున్నారు. ఈ 3 కేసెస్ రన్యా, సాహిల్ అండ్ ఈ సిండికేట్ మెంబర్ చూస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. క్రైమ్ ఎంత స్కెచ్ వేసినా టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ ముందు ఎక్కువ రోజులు దాగదు. ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇన్ఫర్మేషన్ ఇన్ డెప్త్ గా కావాలంటే మనకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి డి కంపెనీస్ డార్క్ ఎంపైర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పేరు వింటే కొన్ని డికేడ్స్ పాటు ముంబై గడగడలాడింది. ఈజ్ నాట్ జస్ట్ అ గ్యాంగ్స్టర్. ఆయన ఎవరో కాదు, దావూద్ ఇబ్రహీం. డోంగ్రీ గల్లీల నుంచి స్టార్ట్ అయ్యి పాకిస్తాన్ లో కూర్చొని వరల్డ్ వైడ్ బిజినెస్ ఎలా ఆపరేట్ చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసో లేదో, దావూద్ ఇబ్రహీం ఫాదర్ ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ క్రైమ్ బ్రాంచ్ కి. 1970s లో దావూద్ బాషుదాదా అనే లోకల్ స్మగ్లర్ దగ్గర వర్క్ చేసేవాడు. కానీ తన ఫాదర్ ని ఇన్సల్ట్ చేశారని తన ఎల్డర్ బ్రదర్ షబీర్ ఇబ్రహీం కస్కర్ తో కలిసి ఒక గ్యాంగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇదే ది కంపెనీకి పునాది. అప్పట్లో ముంబైలో పఠాన్ గ్యాంగ్ చాలా పవర్ఫుల్ గా ఉండేది. వాళ్ళని ఎదిరించి దావూద్ సుప్రీమసీ ఎలా తెచ్చుకున్నాడేదని ఒక రక్త చరిత్ర. 1980s లో ఇండియాలో గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ పైన చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. దావూద్ దీన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 25 to 30% గోల్డ్ స్మగ్లింగ్ ఈ డి కంపెనీ చేసేది. సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ చేయడం, పెద్ద పెద్ద హీరోస్ అండ్ ప్రొడ్యూసర్ ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. దుబాయ్ కి బేస్ మార్చాక ఆయన రీచ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళింది. డ్రగ్స్, ఆర్మ్స్ ట్రాఫికింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ తోనే కోట్ల కొద్ది డబ్బు అయితే సంపాదించాడు. ద డార్క్ టర్నింగ్ పాయింట్. దావూద్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ 1993 లో జరిగిన సీరియల్ బ్లాస్ట్. ఈ ఇన్సిడెంట్ తర్వాత దావూద్ ఇమేజ్ డాన్ నుంచి టెర్రరిస్ట్ గా మారిపోయింది. టైగర్ మినన్ అండ్ యాకూబ్ మినన్ లాంటి వాళ్ళతో కలిసి ఇది మాస్టర్ మైండ్ చేశాడని ఎన్ఐఏ అండ్ సిబిఐ కన్ఫర్మ్ చేసింది. దీనివల్ల తన క్లోజ్ అసోసియేట్ చోటా రాజన్తోనే గొడవపడి గ్యాంగ్ స్ప్లిట్ అయింది. అప్పటి నుంచి దావూద్ ఇండియా వదిలి కరాచీలో సెటిల్ అయ్యాడని చెప్పి కరెంట్ స్టేటస్ చూస్తే దావూద్ ఇంకా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోనే ఉన్నాడు. యుఎస్ఏ అండ్ యుఎన్ ఆయన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసి $1 million బౌంటీ అనౌన్స్ చేశాయి. పాకిస్తాన్ ఎప్పుడు డినై చేస్తుంది, కానీ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మాత్రం ఆయన కరాచీలోనే సేఫ్టీగా ఉంటున్నారని నమ్ముతారు. ఒక పోలీస్ మ్యాన్ కొడుకుగా స్టార్ట్ అయ్యి దేశాన్ని నాశనం చేసే లెవెల్ కి ఎదగడం ఒక పెద్ద లెసన్. పవర్ అండ్ మనీ ఇల్లీగల్ గా వస్తే చివరికి మిగిలేదు ఒంటరితనం మాత్రమే. లాస్ట్ వచ్చేసి ముంబై ఎయిర్పోర్ట్ డ్రగ్ ర్యాకెట్స్. మనం గోల్డ్ స్మగ్లింగ్ గురించి వినుంటాం, కానీ ముంబై ఎయిర్పోర్ట్ ఇప్పుడు డ్రగ్ కార్టెల్స్ కి ఒక మెయిన్ టార్గెట్ గా మారింది. చాలా సార్లు న్యూస్ లో చూస్తాం 100 crores వర్త్ కొకైన్ కాట్ లేదా హెరాయిన్ సీజ్డ్ అని చెప్పి. అసలు ఈ డ్రగ్ ఆపరేటివ్స్ ఎవరు? వాళ్ళు సెక్యూరిటీని ఎలా డాచ్ చేస్తున్నారు? డ్రగ్స్ ఆర్ ఇల్లీగల్ థింగ్స్ ని తెచ్చే వాళ్ళని క్యారియర్స్ లేదా మ్యూల్స్ అని పిలుస్తారు. వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్ వింటే షాక్ అవుతారు. చాలా మంది డ్రగ్స్ ని స్మాల్ క్యాప్సూల్స్ లాగా మార్చి మింగేస్తారు. కడుపులో 50 to 60 క్యాప్సూల్స్ క్యారీ చేస్తారు. ఇది చాలా డేంజరస్. అండ్ అలాగే ఒక క్యాప్సూల్ లీక్ అయినా కూడా పర్సన్ చనిపోతారు. ల్యాప్టాప్ బ్యాగ్స్ లో లైనింగ్స్ లాగా, షూస్ హోల్స్ లో, ఈవెన్ లేడీస్ మేకప్ కిట్స్ అండ్ పర్ఫ్యూమ్ బాటిల్స్ లో లిక్విడ్ ఫార్మ్ లో డ్రగ్స్ తెస్తారు. ఇప్పుడు కొత్తగా బ్లాక్ కొకైన్ తీస్తున్నారు. దీని వల్ల స్నిఫర్ డాగ్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతాయని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ద ఇన్సైడర్ థ్రెట్. జస్ట్ బయట నుంచి వచ్చే వాళ్ళే కాదు, ఎయిర్పోర్ట్ లోపల ఉన్న గ్రౌండ్ స్టాఫ్ హెల్ప్ లేకుండా ఇది జరగడం చాలా కష్టం. స్మగ్లర్స్ కి కొత్త స్కీమ్స్ ఉంటాయి. ఒక గ్రౌండ్ స్టాఫ్ మెంబర్ కి కొన్ని లాక్స్ ఆఫర్ చేసి లగేజ్ స్క్రీనింగ్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం సమ్ క్లీనింగ్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఈ నెట్వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యి దొరికిపోయారు. ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యాక బ్యాగేజ్ బెల్ట్ దగ్గర చెకింగ్ రాకుండా ఎక్స్చేంజ్ చేసే ట్రిక్స్ ని కూడా వాడతారు. కానీ మనం పోలీసుల్ని అండ్ అలాగే ఏజెన్సీస్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండ్ కస్టమ్స్ ఇప్పుడు ఏఐ అండ్ అడ్వాన్స్డ్ స్కానర్స్ అయితే వాడుతున్నారు. ప్యాసింజర్ ప్రొఫైల్ ని బిహేవియర్ అనాలిసిస్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఎక్కువ నర్వస్ గా ఉన్నా లేదా వాళ్ళ ట్రావెల్ హిస్టరీ సస్పిషియస్ గా ఉన్నా వెంటనే కార్నర్ చేస్తారు. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ ని పట్టుకున్నారు. వాళ్ళు షుగర్ ప్యాకెట్స్ లో డ్రగ్స్ మిక్స్ చేసి తీసుకొచ్చారు. డ్రగ్ పెడ్లింగ్ అంటే డైరెక్ట్ గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు ఫైల్ అవుతుంది. ఈ ఆపరేటివ్స్ వల్ల ఎంతో మంది యూత్ డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎంత టైట్ చేసినా స్మగ్లర్స్ కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఏదైనా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఫ్యాక్ట్ రష్. స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. సైనింగ్ ఆఫ్.